అంతకుముందు సీల్డర్ కోటింగ్ లేదు, ఫినిషింగ్ చేసి ఆపేసాం కదా. ఇప్పుడు ఫైనల్ చేయడానికి వచ్చాం. ఇట్లా పెయింటింగ్లు అవి పూర్తి అయిపోయి ఫైనల్ అవి చేయడానికి వచ్చాం. టచ్అప్ మొక్కలు అంటున్నాం. మొత్తం అంతా న్యాచురల్ కదా, మొత్తం న్యాచురల్ మొక్క వెళ్తున్నాం. టచ్అప్ మొక్కలు ఫైనల్ అయిపోయింది. సీల్డర్ ఫినిషింగ్ కదా అయిపోయింది. ఈ వైట్ ఉన్నాయి కదా, ఈ వైట్ లేదు కలర్ టచ్అప్ చేయండి. వైట్ సరే బాగాలేదు, పేపర్ ఇంకా తెగిపోయి వైట్ ఎక్కువ. మొత్తం కలర్ టచ్అప్ మళ్ళీ ఒకసారి ఇవి కలపాలి. మళ్ళీ ఇది కలర్ కొడతాం. డోర్కి కలర్ కొట్టినా సరే కలర్ టచ్అప్ చేయాలి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చి టచ్అప్లు మన సబ్స్క్రైబ్లో ఒక ఆయన నుంచి కలర్ టచ్అప్, న్యాచురల్ కలర్ టచ్అప్ కలపడం ఎలా చూపించమన్నారు. దానికి న్యాచురల్ కలర్ టచ్అప్ ఎలా కలుపుకోవాలని చూపించడానికి మీకు వీడియో రికార్డ్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు ఎంత సపోర్ట్గా ఉంటుంది. షిన్లైట్ పాలిసీ హోమ్ టచ్ ఎల్లో, హోమ్ టచ్ బ్రౌను, హోమ్ టచ్ రెడ్. కలపడం స్టార్ట్ చేసుకుందాం. ఇది ఏం పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్. ఇది మామూలుగా కలర్ కలుపుతున్నప్పుడు అర్థమైపోతుంది. ఒక టచ్అప్ ఎంత వరకు సరిపోద్దో అంత ఖాళీ చేసుకొని మనం డోర్ చూసినప్పుడు మనకు తెలుస్తుంది కదా ఎంత ఎల్లో ఉందండి. హోమ్ టచ్ ఎల్లో ఒక డోర్ కదా, ఇది సరిపోద్ది. హోమ్ టచ్ బ్రౌన్. ఇది కలర్ కలుపుతున్నప్పుడు మాత్రం ఫస్ట్ ఎప్పుడైనా సరే ముందు లైట్గా కలుపుకోవచ్చు. హోమ్ టచ్ బ్రౌన్ ఒకేసారి ఫుల్ డార్క్ చేసుకోవాలి. చూసి కలర్ కలుపుకోవాలి కొంచెం కొంచెం. ఒకేసారి డార్క్ అయిపోయిందంటే ఇబ్బంది అయిపోతుంది. ఇది హోమ్ టచ్ రెడ్. ఇది చిన్న ఇది ఏంటంటే మాకు ఆల్రెడీ అలవాటు ఉంటుంది కాబట్టి మాకు వెంటనే కలిసిపోద్ది. అండ్ మాకు కలుపుతుంటాం కదా, దాన్ని బట్టి మాకు తెలుస్తుంది. సింగిల్ ఐటమ్తో కలిపేస్తాం. మీరైనా సరే ఇది అది కష్టమేం కావాల్సి చూపిస్తాను మీకు. డోర్ చూసి ఆ షేడ్ బట్టి మీకు అర్థమైపోద్ది. సరే కనబడుతుందా మీకు? చూసారా? మనకు కావాలంటే మనం మళ్ళీ డార్క్ చేసుకోవడమే, అంతేగాని ఫస్ట్ ఎప్పుడు డార్క్ చేసుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం డోర్కి టచ్అప్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను. ఇది మన డోరు టచ్అప్ చేయాల్సింది. ఈ వైట్స్ ఉన్నాయి కదా, కనబడుతుందా మీకు? ఈ వైట్స్ అది కలర్ టచ్అప్ నీట్గా చేయాలి.
మొత్తం అంతా ఇవన్నీ కలర్ టచ్అప్లు చేయాలి. మీకు టచ్అప్ అది పూర్తయిన తర్వాత వీడియో పెడతాను. ఎందుకంటే మనకి ఇది నేను ఓన్గా ఇది చేతితో పట్టుకొని చెయ్యాలి. ఇది డబ్బా మీద పెడదామంటే ఇక డబ్బాలు కూడా వేయట్లేదు. అందుకే ఇలా సింపుల్ ఇది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి మీకు చూపిస్తాను. క్లాత్ అయితే క్లాత్, బ్రష్ అయితే బ్రష్. మ్యాక్సిమం క్లాత్తోనే కలుపుతాము. ఒక వారం నుంచి అలా కలుపుకోవాలి. వైట్ చూసారా, కొంచెం కలిసింది. మీకు కనబడుతుందని అనుకుంటున్నాను. ఇక్కడ వైట్ ఉందా, ఇది వైట్ చూడండి, కలిపి చూపిస్తాను. ఈ టచ్అప్ మాల్ కలుపుకుంటున్నప్పుడు ఒకేసారి ఎప్పుడు డార్క్ చేసేయండి. ఒకేసారి డార్క్ చేసారంటే మాత్రం మీకు చాలా ఇబ్బంది అయిపోద్ది. ఓకే, మీకు మొత్తం పూర్తయిన తర్వాత నేను మళ్ళీ వీడియో పెడతాను. ఉంటాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, టచ్అప్ పూర్తయింది. చూడండి, మొత్తం కలిసిపోయింది. టచ్అప్ మొత్తం పూర్తయింది. టచ్అప్ మొత్తం పూర్తయిన తర్వాత ఇలా వచ్చింది. మన సబ్స్క్రైబర్ అడిగాడు కదా, అందుకని ఓన్లీ టచ్అప్ గురించి మనం షార్ట్ పెడుతున్నాను. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. నాకు తెలిసిన దాంట్లో నేను చెప్తాను. మళ్ళా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఎవరికైనా సరే పనికొస్తాయి కదా కలర్ టచ్అప్లు చేయడం, ఇలాంటివన్నీ. వాళ్ళకి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి. ఎప్పుడు అందరికీ అన్నీ తెలుసు అని అనుకోకూడదు. మీకు తెలిసి మీకు తెలుస్తుంది. అని అడపరకు కూడా ఒక్కొక్క పని చేస్తున్నాడు, ఒక్కొక్క దాంట్లోనే మెలకువలు తెలుస్తాయి ఫ్రెండ్స్. అవి ఇప్పుడు మనకే మొత్తం తెలుసు, పని మొత్తం మనకే వచ్చాను ఎప్పుడు అపోహ ఎప్పుడు అనుకోకూడదు. పనిలో ఎప్పుడైనా సరే నువ్వు నేర్చుకోవడానికి ఇంకా ఎప్పుడు ఎన్నో ఉంటాయి. ఇంకా బోల్డ్ అంత పని నేర్చుకోవాల్సిన పని ఉంటుంది. ఇంకా నాకు అర్థమైన బట్టి పని జీవితాంతం నేర్చుకున్నా సరే పని ఇంకా ఉంటూనే ఉంటుంది. ఇది ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. వీడియో ఏమైనా నీట్గా తీయకపోతే మాత్రం ఏమనుకోకుండా అలా చూసేయండి. మనం పెద్ద ప్రొఫెషనల్స్ కాదు అందుకని. ఓకే, ఉంటాను ఫ్రెండ్స్. బాయ్.